హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ ప్రాసెస్లో అలాగే టేస్టీగా మీకోసం చూపించబోతున్నాను. మసాలా వంకాయ అనగానే చాలామంది లెంతీ ప్రాసెస్ అని అనుకుంటారు కదండి. ఇక్కడ నేను చాలా సింపుల్గా ఈజీ వేలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు వంకాయని తీసుకున్నాను. ఇవి నల్ల వంకాయలండి. ఇది మనము నీట్గా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఇలా 4 ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాండి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇది మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 6 వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఇక్కడ నేను అలాగే షాజీరా 1/2 టీ స్పూన్, కొద్దిగా దాల్చిన చెక్క, 6 వరకు లవంగాలు, 3 ఇలాచీలు తీసుకున్నాను, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి. వీటన్నిటిని మనము ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా మనము ధనియాలు పల్లీలను వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము జీడిపప్పుని కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు కూడా వేగాక దీంట్లోకి మనము నువ్వులని వేసుకోవాలి. అలాగే మిగిలిన మసాలా అన్నీ కూడా వీటిలో వేసుకొని ఒక్కసారి మనం బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అవనిస్తున్నాను. ఇప్పుడు మనం ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలా అంతా కూడా వాటిలో వేసుకొని మనం కొద్దిగా వాటర్ని వేస్తూ ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ రెడీ అయ్యాక ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 2 టమాటోల్ని తీసుకున్నాను. వీటిని మనము ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసుకొని కొద్దిగా 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి వంకాయలు చూసారు కదండి, పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోయింది. వీటిని మనము పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 లేదా 3 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలది పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 3 పచ్చిమిర్చిలు అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల వరకు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి మనము ఘాటుకి సరిపోయేంత కారం వేసుకోవాలి. ఇక్కడైతే నేను కారం 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీ ఘాటుని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాంట్లోకి మనం కొద్దిగా వాటర్ని వేసి 1 గ్లాస్ అంతా చింతపండు రసంని వేయాలి. పులుపు అనేది చూసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను. దాని తర్వాత ఇక్కడ నేను మరొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని వేసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము 6 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతుంది కదండి, మసాలా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇలా మనకి కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలని వీటిలో వేసేసుకోవాలి. మనం వంకాయలు వేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను
నేను కొద్దిగా షుగర్ని యాడ్ చేశానండి టేస్ట్ కోసం. చిటికెడు షుగర్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. షుగర్ వేసుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకి మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన గుమగుమలాడే మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా నేను ఎంత సింపుల్గా అలాగే ఈజీ ప్రాసెస్లో చూపించానో. ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలా వంకాయ మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా దేనితో తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.